Now we'll move on to mutual fund special problems. Special problem 1. ANP plan, a hedge fund currently has an asset of 20 crores. CAX, the manager of fund, charges fee of 0.1% of the portfolio asset. So hedge fund 20 crores worth of fund మేనేజ్ చేస్తున్నారు, అసెట్స్ 20 crores ఉన్నాయి. హెడ్జ్ ఫండ్ అంటున్నారు అంటే విచ్ ఈస్ వెరీ లైట్లీ రెగ్యులేటెడ్. హెడ్జ్ ఫండ్స్లో డిస్క్లోజర్ నామ్స్ అనేవి ఏమీ అప్లై అవ్వండి. అంటే మ్యూచువల్ ఫండ్స్లో జనరల్గా ఎండ్ ఆఫ్ ది పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడెక్కడ చేసాం అనేది డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ హెడ్జ్ ఫండ్ ఈ డిస్క్లోజర్ నామ్స్ ఏమీ అప్లై అవ్వవు. సో ఇవి ఇండియాలో దీస్ ఆర్ నాట్ అలౌడ్. ఇంటర్నేషనల్లీ ఉంటాయి కానీ ఇండియాలో నాట్ అలౌడ్. ఇక్కడ 20 crores వర్త్ ఆఫ్ ఫండ్స్ని మేనేజ్ చేస్తున్నారు, అసెట్స్ని. CAX, ద మేనేజర్ ఆఫ్ ఫండ్, చార్జెస్ ఫీ ఆఫ్ 0.1% ఆఫ్ ది పోర్ట్ఫోలియో అసెట్. 0.1% ఫీ చార్జ్ చేస్తున్నారు. ఇన్ అడిషన్ టు ఇట్ ఈ చార్జెస్ ఇన్సెంటివ్ ఫీ ఆఫ్ 2%. ఇది కాకుండా 2% ఇన్సెంటివ్ ఫీ చార్జ్ చేస్తున్నారు. ద ఇన్సెంటివ్ విల్ బి లింక్ టు గ్రాస్ రిటర్న్ ఈచ్ ఇయర్ ఇన్ ఎక్స్ ఆఫ్ ది పోర్ట్ఫోలియో మ్యాక్సిమం వాల్యూ సిన్స్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ది ఫండ్. ఇన్సెంటివ్ అనేది పోర్ట్ఫోలియో మ్యాక్సిమం వాల్యూని క్రాస్ చేసినప్పుడే అది అరైజ్ అవుతుంది. ద మ్యాక్సిమం వాల్యూ ద ఫండ్ అచీవ్డ్ సో ఫార్ సిన్స్ ఇన్సెప్షన్ ఆఫ్ ది ఫండ్ అబౌట్ 1.5 years ago was 21 crores. అంటే 21 crores is the maximum value from the beginning of the fund. ఆ 21 crores క్రాస్ అయినప్పుడల్లా ఇన్సెంటివ్ అనేది వస్తుంది. You are required to compute the fee payable to CAX if return on the fund this year turn out to be 29%. Return 29% ఉంటే fee payable to this CAX manager CAXకి ఎలా ఉంటుంది, 4.5% అయితే ఎలా ఉంటుంది, -1.8% అయితే ఎలా ఉంటుంది. 3 డిఫరెంట్ కాంటెక్స్ట్ క్వశ్చన్ చేస్తున్నాడు. సో ఫస్ట్ థింగ్ 0.1% అనేది ఫిక్స్డ్ ఛార్జ్గా కన్సిడర్ చేయొచ్చు, వేరాజ్ ఇన్సెంటివ్ 2% అనేది వేరియబుల్ ఛార్జ్గా కన్సిడర్ చేయొచ్చు. 29% రిటర్న్ వస్తుంది అంటే 20 crores వాల్యూ ఉన్న ఫండ్ 29% రిటర్న్ వస్తుంది అంటే ఇట్ ఈస్ బికమింగ్ 25,80,000. 25,80,000 అంటే 5,80,000 రిటర్న్ వస్తుంది. టోటల్ వాల్యూ కమ్స్ టు 25,80,000. సో 21 crores-కి ఇది 25.8 crores అండి, నాట్ ల్యాక్స్, 25.8 crores. ఆ 25.8 crores అనేది 21 crores కంటే ఇన్ ఎక్సెస్ ఆఫ్ 4.8 crores ఉంటుంది. ఫస్ట్ కాంటెక్స్లో యూ విల్ గెట్ ద ఇన్సెంటివ్ ఆల్సో. సో 3 క్యాల్కులేషన్స్ క్యాల్కులేట్ చేద్దాం. 29% రిటర్న్ ఉన్న కాంటెక్స్లో ఫిక్స్డ్ ఫీ. సో ముందు అసలు పోర్ట్ఫోలియో వాల్యూ క్యాల్కులేట్ చేద్దాం. పోర్ట్ఫోలియో వాల్యూ 20 crores into 129%. 29% రిటర్న్ వస్తుంది కాబట్టి ఐ టేక్ ఇట్ as 129%. 25.8 crores. సో పోర్ట్ఫోలియో మ్యాక్సిమం వాల్యూ 21 crores అంటే 4.8 crores మోర్ రిటర్న్ ఇస్ దేర్. సో 21 crores మ్యాక్సిమం వాల్యూ ఉంది, అది ఎక్సీడ్ అయి 4.8 crores వస్తుంది. నౌ ఫీ, ఫిక్స్డ్ ఫీ 20 crores into 1%. 20 crores into that is 0.1%. 20 crores into 0.1%. That comes to 2 lakhs. Incentive fee 4.8 crores excess వచ్చింది. Now in addition to it he charges incentive fee 2%. ఆ ఇన్సెంటివ్ ఫీ 2% ఛార్జ్ చేస్తారంటున్నారు. ఆ 2% ఇన్సెంటివ్ ఫీ ఏదైతే ఇన్వాల్వ్ అవుతుందో ఎక్సెస్ వచ్చిన రిటర్న్ మీద 2% ఛార్జ్ చేస్తారు. సో 4.8 crores into 2%, 9,60,000. This comes to 11,60,000.
సో ఫిక్స్డ్ ఫీ 20 crores అసెట్స్ మేనేజ్ చేస్తున్నారు కాబట్టి అందులో 0.1% 2 lakhs అవుతుంది. ఇన్సెంటివ్ ఫీ పోర్ట్ఫోలియో వాల్యూ ఇయర్లో రిటర్న్ 29% ఉంది కాబట్టి 25.8 crores అవుతుంది. పోర్ట్ఫోలియో మ్యాక్సిమం వాల్యూ 21 crores ఉంది. సో ఎక్సెస్ 4.8 crores. ఈ 4.8 crores లో 2% 9.6 lakhs 11,60,000. ఇది 29% రిటర్న్ వస్తున్నప్పుడు. సెకండ్ కాంటెక్స్ట్ విల్ గో ఫర్ 4.5% రిటర్న్. 4.5% అంటున్నాం అంటే 20 into 104.5%. 20.9 crores. సో 21 crores కంటే ఎక్సెస్ లేదు, నో ఇన్సెంటివ్. ఫిక్స్డ్ ఫీ 2 lakhs, నో ఇన్సెంటివ్. టోటల్ కమ్స్ టు 2 lakhs ఉంది. నౌ సో ఇక్కడ 4.5% ఎట్లా అంటున్నాం అంటే 0.9 crore అవుతుంది. 20 plus 0.9 crore 20.9 crores. 21 crores కంటే ఎక్సెస్ లేదు కాబట్టి ఇన్సెంటివ్ లేదు, ఓన్లీ 2 lakhs ఫిక్స్డ్ ఫీ. థర్డ్ కాంటెక్స్ట్ -1.8% నెగిటివ్ రిటర్న్. ఇంకా నెగిటివ్ రిటర్న్ అంటున్నాము అంటే there is no chance of incentive. సో 2 lakhs ఫిక్స్డ్ ఫీ ఉంటుంది, ఇన్సెంటివ్ ఛాన్స్ ఏం లేదు. సో సెకండ్ అండ్ థర్డ్ కాంటెక్స్ట్ లో ఓన్లీ 2 lakhs. ఫస్ట్ కాంటెక్స్ట్ ఒకటే క్యాలిక్యులేషన్ అనేది ఇంపార్టెంట్ ఉంది. స్పెషల్ ప్రాబ్లమ్స్ నేను సొల్యూషన్ మీకు బుక్ లోనే ఇచ్చేస్తాను. సో స్ట్రైట్ అవే ఐ హావ్ గివెన్ ద క్యాలిక్యులేషన్. Then we'll move on to problem number 2, special problem 2. Miss Sunidhi is working with an MNC at Mumbai. She is well conversant with portfolio management techniques and wants to test one of the technique on an equity fund she has constructed and compare the gains and losses from the technique with those from a passive buy and hold strategy. So బై అండ్ హోల్డ్ స్ట్రాటజీతో కంపేర్ చేస్తే ఈ టెక్నిక్ ఎలా ఉంటుంది అనేది టెస్ట్ చేసుకోవాలనుకుంటుంది. షీ ఈజ్ వెల్ కన్వర్సెంట్ విత్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ టెక్నిక్స్. The fund consists of equities only and the ending NAVs of the fund she constructed for the last 10 months are given below. డిసెంబర్ 2008 నుంచి ఎండింగ్ ఎన్ఏవిస్ చెప్తున్నాడు. జనవరి, ఫిబ్రవరి 2009 అలా సెప్టెంబర్ 2009 వరకు చెప్పాడు. Assume Sunidhi has invested a notional amount of 2 lakh equally in equity fund and a conservative portfolio of bonds in the beginning of December 2008. So 2 lakhs ని ఈక్వల్ గా ఈక్విటీలో, డెట్స్ లో, బాండ్స్ లో 1 lakh ఈక్వల్ గా ఇన్వెస్ట్ చేశాడు. అంటే 50-50 అనే ఫార్ములాని వీడు అప్లై చేస్తున్నారు. సో ఇలా 50-50 ఫార్ములా అప్లై చేస్తున్నారు అంటే కాన్స్టెంట్ గా ఆ 50-50 మెయింటైన్ అయ్యి చూడాలి. జస్ట్ విల్ రీడ్ ద క్వశ్చన్. And the total portfolio was being rebalanced each time. The NAV of the fund increases or decreases by 15%. అంటే NAV 15% ఫ్లక్చుయేషన్ ఉన్నప్పుడే రీబ్యాలెన్సింగ్ చేస్తారు. సో 15% ఫ్లక్చుయేషన్ లేనప్పుడు రీబ్యాలెన్సింగ్ వెళ్ళరు. You are required to determine the value of the portfolio for each level of NAV following constant ratio plan. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ లో తను కొన్ని టెక్నిక్స్ నేర్చుకుంది. బై అండ్ హోల్డ్ అనేది ఒక స్ట్రాటజీ అయితే రీబ్యాలెన్సింగ్ అనేది ఇంకొక స్ట్రాటజీ. ఆ రీబ్యాలెన్సింగ్ స్ట్రాటజీలో పాటుగా 15% ఫ్లక్చుయేషన్ ఉంటేనే ఎన్ఏవిలో షీ విల్ గో ఫర్ రీబ్యాలెన్సింగ్. అలాగే ఇక్కడ కాన్స్టెంట్ రేషియో ప్లాన్ అనేది ఫాలో అవుతున్నారు. సో 2 lakhs ఇన్వెస్ట్మెంట్ ఎలా స్ప్రెడ్ చేసుకుంటున్నారు? ఏ నేషనల్ అమౌంట్ ఆఫ్ 2 lakhs ఈక్వల్లీ ఇన్ ఈక్విటీ ఫండ్ అండ్ కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియో ఆఫ్ బాండ్స్. అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీ బాండ్స్ లో ఒక 1 lakh, వేరస్ వేరియబుల్ ఇన్కమ్ వచ్చే ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ లో 1 lakh. అది ఫస్ట్ సెగ్రిగేషన్. సో ఆ 50-50 వాళ్ళు మెయింటైన్ చేయాలనుకుంటున్నారండి. $2 lakhs ఈక్వల్ గా 1 lakh ఈక్విటీ 1 lakh డెట్ లో వాళ్ళు మెయింటైన్ చేస్తూ
15% ఫ్లక్చుయేషన్ ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ అయినా మైనస్ అయినా 15% ఫ్లక్చుయేషన్ ఉన్నప్పుడు పోర్ట్ఫోలియో వాల్యూని చెక్ చేసుకుంటాం. 50-50 ఉందా లేదా చెక్ చేసుకుంటాం. లేదు అంటే మళ్ళీ వన్స్ అగైన్ విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు 50%. ఆ 50% అయ్యేట్టు యాక్షన్ తీసుకుంటాం. అది రీబ్యాలెన్సింగ్ లో ఉండే సబ్స్టాన్స్. సో రీబ్యాలెన్సింగ్ లో ఫస్ట్ వీ హ్యావ్ టు డిసైడ్ వాట్ షుడ్ బి ద ప్రపోర్షన్ ఆఫ్ డెట్ అండ్ ఈక్విటీ. అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ అండ్ వేరియబుల్ ఇన్కమ్ ఉండేవి ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. అది ఫస్ట్. ఇక్కడ 50-50గా డిసైడ్ చేసుకున్నాం కాబట్టి హౌ ఫ్రీక్వెంట్లీ వీ హ్యావ్ టు రీబ్యాలెన్స్. ఒక్కోసారి వాడు పీరియడికల్గా ఎవ్రీ మంత్ ఎండింగ్ అంటాడు, ఆర్ అదర్వైజ్ ఇలా ఇక్కడ 15% చెప్పాడు. సో 15% ఫ్లక్చుయేషన్ వచ్చినప్పుడల్లా పోర్ట్ఫోలియో వాల్యూని చెక్ చేసుకోవడం, ఈ 50-50 ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం. లేదు అనుకుంటే 50-50 వచ్చేట్టు వాటిని అడ్జస్ట్ చేయడం. అది మనం చేయాల్సింది. సో ఫస్ట్ 1 lakh అంటే ఇక్కడ డిసెంబర్ 2008కి 40 ఎన్ఏవి ఉంది. 40 ఎన్ఏవి ఉన్నప్పుడు మనం 2500 యూనిట్స్ అనేవి వస్తాయి. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ దట్. సో ఇక్కడ 40 ఎన్ఏవి ఉంది. 40 ఎన్ఏవి ఉన్నప్పుడు మనం 1 lakh డెట్లో 1 lakh ఈక్విటీలో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే 2500 యూనిట్స్ మనకు వస్తాయండి. విల్ గెట్ 2500 యూనిట్స్. సో స్టార్టింగ్ విత్ దట్. తర్వాత ఆ 2500 యూనిట్స్కి ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ 25 ఎన్ఏవి ఉంది. జనవరిలో 25 ఎన్ఏవి ఉంది. డెట్ వాల్యూ మోర్ ఆర్ లెస్ ఫిక్స్డ్గా ఉన్నట్టే. డెట్ వాల్యూ ఎప్పుడు చేంజ్ అవుతుంది అనుకున్నాం, ఇంట్రెస్ట్ రేట్స్ ఫ్లక్చుయేట్ అయినప్పుడే. అదర్వైజ్ డెట్ వాల్యూ చేంజ్ అవ్వదు. సో ఈ 1 lakh ఉంటుంది. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తుంది మాత్రం 2500 యూనిట్స్ ఇంటూ 25 62,500 అవుతుంది. పోర్ట్ఫోలియో వాల్యూ కమ్స్ టు 1,62,500. ఇలా మనం అక్కడ రీబ్యాలెన్స్ చేయాలో వద్దో మనం చెక్ చేయాలి. సో ఎన్ఏవి వాల్యూ ఆఫ్ అగ్రెసివ్ పోర్ట్ఫోలియో ఒకటి, డిఫెన్సివ్ పోర్ట్ఫోలియో ఒకటి. 2 పోర్ట్ఫోలియోస్ అండి. కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియో అంటున్నా అంటే ఇది డెట్లో ఇన్వెస్ట్ చేసేది. అగ్రెసివ్ పోర్ట్ఫోలియో అంటే మ్యూచువల్ ఫండ్ యూనిట్స్లో అంటే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసేది. వాల్యూ ఆఫ్ కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియో, వాల్యూ ఆఫ్ అగ్రెసివ్ పోర్ట్ఫోలియో, వాల్యూ ఆఫ్ టోటల్ పోర్ట్ఫోలియో. సో ఇనీషియల్గా మనం ఇక్కడ 1 lakh ఇక్కడ 1 lakh సెగ్రిగేట్ చేసుకున్నాం. 40 ఎన్ఏవి ఉన్నప్పుడు, 40 ఎన్ఏవి ఉన్నప్పుడు అంటే హౌ మెనీ యూనిట్స్ వీఆర్ గోయింగ్ టు గెట్. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ 1 lakh డివైడ్ బై 40 అంటే 2500 యూనిట్స్ వీఆర్ గోయింగ్ టు గెట్. సో అది లాస్ట్ కాలంలో మనం టేకప్ చేస్తాం. సో ఇక్కడ యాక్షన్ total units. So 1 lakh divided by 40, 2500. Then ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే తర్వాత సో ఫస్ట్ జస్ట్ లిసన్ వన్స్ అగైన్. 40 ఎన్ఏవి ఉన్నప్పుడు ఇనీషియల్గా 1 lakh డెట్ ఫండ్స్లో 1 lakh ఈక్విటీ అగ్రెసివ్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్ చేస్తాం. టోటల్ పోర్ట్ఫోలియో వాల్యూ 2 lakhs. ఇక్కడ ఈ 1 lakh అగ్రెసివ్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే 1 lakh డివైడ్ బై 40, 2500 యూనిట్స్. నెక్స్ట్ ఎన్ఏవి ఎలా ఉంది చూడండి. జనవరి 2009లో 25 అయిందండి. 25 అయినప్పుడు ఈ 1 lakh ఇలాగే ఉంటుంది. డెట్స్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వాల్యూ ఏమీ చేంజ్ అవుతుంది. ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అయినప్పుడే వాల్యూ ఆఫ్ డెట్ అనేది చేంజ్ అవుతుంది. మరి వాల్యూస్ ఆఫ్ అగ్రెసివ్ పోర్ట్ఫోలియో చేంజ్ అవుతుంది. 25 కదా అనేది 2500 ఇంటూ 25 62,500. టోటల్ పోర్ట్ఫోలియో వాల్యూ 1,62,500. ఇప్పుడు రీబ్యాలెన్సింగ్ చేయాలా వద్దా అంటే అక్కడ 15% ఫ్లక్చుయేషన్ వచ్చిందా లేదో చూడండి. సో ఇక్కడ 40 నుంచి 25 అంటున్నాము అంటే 40 minus 25, 15 is the fluctuation. As a percentage of 40, 37.5%. అంటే more than 15% fluctuation ఉంది. We have to go for rebalancing. రీబ్యాలెన్సింగ్ చేయాలి. సో ఇది 1 lakh ఉంది, 62,500 ఉంది. 1,62,500. ఈ 1,62,500 అనేది ఇప్పుడు మనం రెండుగా బైఫర్కేట్ చేస్తే దిస్ ఈస్
1,62,500 divided by 2. 81,250. 81,250. డెట్ అండ్ ఈక్విటీలో 81,250 ఉండాలి. అంటే ఇప్పుడు 1 lakh ఇక్కడ ఉంది. ఆ 1 lakhని 81,250కి రెడ్యూస్ చేయాలి. సో we have to divert 18,750 from debt to equity. ఈ డైవర్షన్ వల్ల దిస్ కమ్స్ టు 81,250. ఇది కూడా 81,250కి చేంజ్ అవుతుంది. అంటే 18,750 వర్త్ ఆఫ్ డెట్ ని సేల్ చేసి ఈక్విటీలో కన్వర్ట్ చేయాలి. హౌ మెనీ యూనిట్స్ విల్ గెట్? 18,750 divided by 25. 750 యూనిట్స్ వస్తాయండి. సో ఇక్కడ డెట్ ని సేల్ చేయండి, ఈక్విటీ యూనిట్స్ ని బై చేయండి, 750 యూనిట్స్ వస్తాయి. నౌ టోటల్ యూనిట్స్ కమ్స్ టు 3,250. నెక్స్ట్ డేట్ అనేవి 36 February 2009, 36. వన్స్ అగైన్ 25 నుంచి 36 అంటున్నాము అంటే 11 ఫ్లక్చుయేషన్ యాజ్ అ పర్సంటేజ్ అది మోర్ దాన్ 15%, 44% అవుతుంది. సో వన్స్ అగైన్ వీ నీడ్ టు అనలైజ్. ఇప్పుడు డెట్ 81,250, 81,250 అలాగే ఉంటుంది. ఈక్విటీ 3,250 యూనిట్స్ ఇంటూ 36. 3,250 యూనిట్స్ ఇంటూ 36. 1,17,000. Total portfolio value comes to 1,98,250. ఇప్పుడు మోర్ దాన్ 15% ఫ్లక్చుయేషన్ ఉంది కాబట్టి మనం డెఫినెట్గా రీబ్యాలెన్సింగ్ అనేది చేయాలి. 1,98,250 ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తే 99,125, 99,125. సో డెట్లో 99,125 ఉండాలి, ఈక్విటీలో కూడా 99,125 ఉండాలి. అంటే 17,875 we have to divert from equity to debt. అంటే ఈక్విటీ 17,875 వర్త్ ఆఫ్ ఈక్విటీని సేల్ చేయండి, డెట్ని ఎక్వైర్ చేయండి. నో బోత్ విల్ కమ్ టు 99,125. సో ఈక్విటీని సేల్ చేస్తున్నాం ఎంత? 17,875 వర్త్ ఈక్విటీని సేల్ చేస్తున్నాం. హౌ మెనీ యూనిట్స్? డివైడెడ్ బై 36. 496.53 యూనిట్స్ సేల్ చేయాలి. 496.53 యూనిట్స్ సెల్. So now the number of units comes to 2,753.47 units. Net units comes to that. The next one, 32. 32 వస్తుంది అంటే that is a fluctuation of 4 rupees only. 4 as a percentage of 36 అంటే below 15%, 11.11% ఉంది. We need not balance. ఇక్కడ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ 99,125 ఇలా ఉంటుంది. పోర్ట్ఫోలియో వాల్యూ సో ఇది 99,125 ఉంటుంది, ఇది 88,111 ఉంటుంది. ఎనీవే ఇక్కడ రీబ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు. దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ రీబ్యాలెన్స్. 32. సో ఇక్కడ ఆల్రెడీ మీకు సొల్యూషన్లో ఆ క్యాల్కులేషన్ ఇచ్చాను. 88,111 ఏదైతే ఉందో 88,111 దిస్ ఇస్ టోటల్ 1,87,236. యాక్షన్ ఏమి ఉండదు. 2,753.47 యూనిట్స్ యాజ్ ఇట్ ఈస్. దెన్ ద నెక్స్ట్ వన్ 32 దగ్గర మనం ఏమి బ్యాలెన్స్ చేయలేదు. దెన్ నెక్స్ట్ వన్ 32 నుంచి 38కి మూవ్ అవుతుంది. సో మూవింగ్ టు 38. 38కి మూవ్ అవుతుంది అంటే ఇక్కడ వీ నీడ్ టు అనలైజ్. సో వీ హ్యావ్ టు గో ఫర్ డెసిషన్. ఈ 99,125 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. దెన్ 2,753.47 into 38. It comes to 1,50,000
4,632 రౌండ్ ఆఫ్ చేస్తున్నాం. పోర్ట్ఫోలియో వాల్యూ 2,03,757. 50-50 మెయింటైన్ అవ్వాలి. 50-50 మెయింటైన్ అవ్వాలి అంటే 1,01,878. 1,01,878. సో ఇక్కడ ఈక్విటీ నుంచి డెట్ కొంత డైవర్ట్ చేయాల్సి ఉంటుంది. హౌ మచ్ వీ హ్యావ్ టు డైవర్ట్? 2,754 వర్త్ ఆఫ్ ఈక్విటీని సేల్ చేసి we have to acquire debt worth of 2,754. Now both will come to 1,01,878. 1,01,878. So sale of units worth of 2,754 divided by 30. 72.47 యూనిట్స్ సేల్ చేస్తున్నాం. 72.47 యూనిట్స్ ఎప్పుడైతే సేల్ చేస్తున్నామో దిస్ కమ్స్ టు 2,681 యూనిట్స్. బ్యాలెన్స్ 2,681 యూనిట్స్ అవుతున్నాయి. నెక్స్ట్ 38 నుంచి 37 1 రూపీ ఫ్లక్చుయేషన్. 1 రూపీ అంటే లెస్ దాన్ 15%. We need not worry about that particular portfolio value. ఇంకా పోర్ట్ఫోలియో వాల్యూ గురించి ఇక్కడ మనం worry అవ్వాల్సింది ఏం లేదు. సో ఈ 1,01,878 డెట్ అలాగే ఉంటుంది. ఈక్విటీ వాల్యూ ఈ 2,681 యూనిట్స్ ఇంటూ 2,681 యూనిట్స్ ఇంటూ 37 ఇస్ ద ఈక్విటీ వాల్యూ. 99,197 ఉంటుంది. ఈ రెండు సమ్అప్ చేస్తే 2,01,075 or 76 పోర్ట్ఫోలియో వాల్యూ. యూనిట్స్ అలాగే ఉంటాయి. నెక్స్ట్ 37 నుంచి 42, that is a fluctuation of 5 rupees. 5 rupees, so 37 rupees లో 5 rupees అంటున్నాం అంటే that is less than 15%. less than 15%, 13.51. సో ఇక్కడ కూడా మనం చేయాల్సింది ఏం లేదు, జస్ట్ రిటర్నింగ్ ద పోర్ట్ఫోలియో. దెన్ 42 డెట్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది 1,01,878. 42 ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 2,681. ఈక్విటీ వాల్యూ 1,12,602. ఈ రెండు సమ్ చేసి టోటల్ పోర్ట్ఫోలియో వాల్యూ 2,14,481. యూనిట్స్ అలాగే ఉంటున్నాయి. దెన్ 42 నుంచి నెక్స్ట్ 43 అవుతుంది. 1 రూపీ లెస్ దాన్ 15%. ఇక్కడ కూడా ఏమి చేయాల్సిన అవసరం లేదు. సో నథింగ్ టు డూ. 43 డెట్ అలాగే ఉంటుంది 1,01,878. ఈక్విటీ వాల్యూ 43 ఇంటూ 2,681 యూనిట్స్ 1,15,283. టోటల్ వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో 2,17,161 or 162. యూనిట్స్ అలాగే ఉంటాయి. దెన్ నెక్స్ట్ వన్ 50. 7 రూపీస్ ఫ్లక్చుయేషన్. 7 రూపీస్ అంటున్నామంటే ఇది మోర్ దాన్ 15%, 60.27 అవుతుంది. ఇక్కడ మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. when it has become 50 we need to analyze. So 50 debt value 1,01,878. equity 2,681 units into 50. 1,34,050. Total of these two comes to 2,35,928. 2,35,928. ఎలా ఉండాలి? 50-50 రేషియోలో ఉండాలి. 50-50 రేషియో ఉండాలి అంటే 1,17,964. 1,17,964. 1,17,964 ఇది ఉండాల్సిన బ్రేకప్. అంటే 16,086 వర్త్ ఆఫ్ ఈక్విటీని సేల్ చేసి డెట్ లో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. 16,086 అంటే ఎన్ని యూనిట్స్ సేల్ చేయాలి? 16,086 డివైడ్ బై 50. we have to sell units worth of 321.72. sell 321.72 units. 2,681 లో వాటిని మైనస్ చేస్తే 2,000
2359.28 units. Balance ఉండే 2359.28 units. Then 50 నుంచి నెక్స్ట్ 52 అవుతుంది. 2 రూపీస్ అంటే వన్స్ అగైన్ వితిన్ 15% ఫ్లక్చుయేషన్ 4% అవుతుంది. సో నో వస్తున్న ఫ్రీ బ్యాలెన్సింగ్. 52 దగ్గర 1,17,964 డెట్ వాల్యూ అలాగే ఉంటుంది. ఈక్విటీ వాల్యూ 52 ఇంటూ 2359.29 యూనిట్స్ 1,22,683. ఈ రెండు సమ్ చేస్తే 2,40,647 యూనిట్స్ 2359.29. ఇది వాల్యూ. సో ఇక్కడ మనం ఓన్లీ థింగ్ ప్రాబ్లం అబ్జర్వ్ చేసుకోవాల్సింది రీబ్యాలెన్సింగ్. ఎప్పుడు ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజ్ బై 15%, ఫ్లక్చుయేషన్ 15% ఉన్నప్పుడు 15% బిలో ఉంటే రీబ్యాలెన్సింగ్ ఉండదు. కాన్స్టెంట్ రేషియో ప్లాన్ అంటే ఆ కాన్స్టెంట్ రేషియోలో మనం ఒక రేషియో ఫిక్స్ అవుతాయి. ఇక్కడ 50-50 అని ఫిక్స్ అయ్యాం. ఇంకో ప్రాబ్లం 60-40 చెప్పచ్చు. ఆ రేషియోని మెయింటైన్ అయ్యేది చూడాలి. 15% ప్లస్ ఆర్ మైనస్ ఫ్లక్చుయేషన్ వచ్చినప్పుడల్లా 50-50 అనే రేషియో మెయింటైన్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ and wants to test one of the techniques on an equity fund she has constructed and compare the gains and losses from the technique with those from a passive buy and hold strategy. ఓన్లీ బై అండ్ హోల్డ్ స్ట్రాటజీతో కంపేర్ చేయాలనుకుంది. సో బై అండ్ హోల్డ్ స్ట్రాటజీలో వాల్యూ ఎలా ఉంటుంది? సో బై అండ్ హోల్డ్ స్ట్రాటజీలో వాల్యూ గురించి మనం అన్వయిస్తే కంప్లీట్ 2 lakhs యూనిట్స్లో ఇన్వెస్ట్ చేస్తే 40 ఉన్నప్పుడు మనం 5,000 యూనిట్స్ ఇన్వెస్ట్ చేస్తాం. అక్కడ కూడా వాల్యూ ఫస్ట్ కాలం ఇచ్చాం చూడండి. సో 5,000 యూనిట్స్ అంటున్నాము అంటే ఫస్ట్ కాలము బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ అండి. దీన్ని పక్కన పెట్టేసి మిగతాది రీబ్యాలెన్సింగ్. సో ఫస్ట్ కాలం ఓన్లీ బై అండ్ హోల్డ్. సో 5,000 యూనిట్స్ వచ్చినాయి, 25 రూపీస్ అయింది అనుకోండి, 1,25,000. పోర్ట్ఫోలియో వాల్యూ 1,25,000. 36 అయినాయి అనుకోండి, 5,000 యూనిట్స్ అలాగే ఉంటాయి. ఇంటూ 36 1,80,000. పోర్ట్ఫోలియో వాల్యూ 1,80,000. ఇంకా మనకి యూనిట్స్ తప్ప ఇంకేం లేదు. 32 అయింది, 5,000 ఇంటూ 32 1,60,000. 38 అయింది, 5,000 ఇంటూ 38 1,90,000. 37 అయింది, 5,000 ఇంటూ 37 1,85,000. 42 5,000 ఇంటూ 42 2,10,000. 43 5,000 into 43 2,15,000. 50 5,000 into 50 2,50,000. 52 5,000 into 52 2,60,000. దీంతో కంపేర్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి బై అండ్ హోల్డ్ అయితే చివరికి 2,60,000 వాల్యూ ఉంటుంది. అదే రీబ్యాలెన్సింగ్తో వెళ్తే 2,40,647 ఉంటుంది. అది కంపారిజన్. సో ఇక్కడ రీబ్యాలెన్సింగ్ ఎప్పుడు 15% ప్లస్ ఆర్ మైనస్ అయినప్పుడు. అలాగే రీబ్యాలెన్సింగ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ ఎలా ఉండాలి 50-50, అది క్రిటికల్. అవి చదువుకొని సాల్వ్ చేయాలి. సో దిస్ ఇస్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్ అండి. మ్యూచువల్ ఫండ్స్, ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఒక్కసారి విల్ గో త్రూ ద మోడల్స్ క్లాసిఫికేషన్. ఈ చాప్టర్లో ఇనీషియల్గా ఫస్ట్ మనం ఎన్ఏవి కేఎస్టీ క్యాలిక్యులేషన్స్ చేసాం. ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్లో 1 to 5 అండ్ 8th and 9th ప్రాబ్లమ్స్లో ఎన్ఏవి బేస్డ్ క్యాలిక్యులేషన్స్ చేసాం. ఎవాల్యుయేషన్ మోడల్స్, పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ మోడల్స్ 6th and 7th చేసాం. దెన్ రేట్ ఆఫ్ రిటర్న్, దీని మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్, జనరల్ క్యాలిక్యులేషన్ ఓన్లీ ఫార్ములా అప్లై చేయడం 10 to 13 ప్రాబ్లమ్స్లో చేసాం. రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ డిఫరెంట్ ప్లాన్స్, డివిడెండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, గ్రోత్ ప్లాన్, ఇలా డిఫరెంట్ ప్లాన్స్ 14లో చేసాం. రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ డిఫరెంట్ పీరియడ్స్ 15లో అప్లై చేసాం. ఈ 14-15 క్రిటికల్ ప్రాబ్లమ్స్ అండి. మినిమం రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 18th సాల్వ్ చేసాం. దెన్ టైం వెయిటెడ్ అండ్ రూపీ వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏదైతే ఉందో 19th సాల్వ్ చేసాం. ప్లస్ ఒక అడిషనల్ ప్రాబ్లం ఇచ్చాను, లోడ్స్ 20th ప్రాబ్లం 8th ప్రాబ్లం లోడ్స్ కాన్సెప్ట్ అప్లై చేసాం. రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ 17th ప్రాబ్లం చేసాం. అండ్ ఎక్స్పెన్సెస్ రేషియో 21లో సాల్వ్ చేసాం. అలాగే ఇనీషియల్గా సెకండ్ ప్రాబ్లంలో కూడా ఎక్స్పెన్స్ రేషియో ఒకసారి సాల్వ్ చేసాం. సో ఇందులో ఎన్ఏవి బేస్డ్ క్యాలిక్యులేషన్స్ అండ్ రేట్ ఆఫ్ రిటర్న్ క్యాలిక్యులేషన్, ఈ రెండు క్రిటికల్ క్యాలిక్యులేషన్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిఏ ఫైనల్లో ఒక క్వశ్చన్ జనరల్గా ఉంటుంది 8 marks లెవెల్లో. సిఎంఏ ఫైనల్ వాళ్ళు ఈవెన్ మోర్ దాన్ దట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సిఎంఏ ఫైనల్ వాళ్ళకి ఒక్కోసారి 15 to 20 marks కూడా ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్ చేస్తాడు. సో దిస్ ఈస్ అబౌట్ ద మ్యూచువల్ ఫండ్స్.
ఇక్కడ నంబరింగ్లో నంబరింగ్ లిటిల్ మిస్టేక్ వచ్చింది చూడండి. ఇది 10 to 13, 10 to 14 అండి రేట్ ఆఫ్ రిటర్న్. జనరల్ క్యాలిక్యులేషన్ 10 to 14. రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ డిఫరెంట్ ప్లాన్స్ 14 కాదండి, దిస్ ఇస్ 15. రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ డిఫరెంట్ ప్లాన్స్ 15. రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ డిఫరెంట్ పీరియడ్ 16. ఈ రెండు కరెక్ట్ చేసుకోండి. ఇది 10 to 14 అండి జనరల్ క్యాలిక్యులేషన్. రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ డిఫరెంట్ ప్లాన్స్ 15, డిఫరెంట్ పీరియడ్ 16. ఈ 15, 16 క్రిటికల్ ప్రాబ్లమ్స్ అండి. ఇవి త్వరగా ప్రాక్టీస్. So this is about mutual funds. So we have completed with this. We are completing the chapter mutual funds.